హోపోనోపోనో, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ. ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని రిలేషన్స్ హీల్ చేసుకోవడానికి ఏ ఏ సందర్భాల్లో వాడాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేస్తున్నాను. హోపోనోపోనో ఉపయోగిస్తున్న వాళ్ళు రిలేషన్స్లో అవసరం లేని సమయంలో కూడా హోపోనోపోనోను ఉపయోగిస్తున్నారు. నేను ఇక్కడ ఏదైతే షేర్ చేస్తున్నానో ఆ సందర్భాల్లో మాత్రమే హోపోనోపోనో ఎనర్జీని ఎక్కువగా ఉపయోగించుకోవాలి. అవేంటి అనేది ఈ వీడియో పూర్తిగా చూసి మీరు తెలుసుకుని ఫాలో అవ్వండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రిలేషన్స్కి మీరు హోపోనోపోనో అప్లై చేస్తున్నప్పుడు ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ, ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ని అప్లై చేయాల్సిన సందర్భాల్లో ఇది ఒక సందర్భం. అదేంటి అంటే నెగటివ్ కాన్వర్సేషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో, ఎక్కడ జరగబోతున్నాయి అని మీ మైండ్ సెన్స్ చేస్తుందో అలాంటి వాటిలో కంపల్సరీ హోపోనోపోనో మీరు ముందే ప్రాక్టీస్ చేయడం కానీ, లేదా ఆ కాన్వర్సేషన్ సిచ్యువేషన్స్లో కానీ, లేదా అయిపోయిన కాన్వర్సేషన్స్ని హీల్ చేసుకోవడానికి కానీ హోపోనోపోనోని ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్ గా ఒక మదర్ కి ఒక డాటర్ కి ఒక చిన్న ఇష్యూ అయింది అనుకోండి, అయిన తర్వాత ఆ ఎనర్జీని హీల్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. లేదా దానికి ముందే మీకు గొడవ అవుతుంది, ఒక నెగిటివ్ కాన్వర్సేషన్ జరగబోతుంది అని మీకు ముందే సెన్స్ అవుతే ముందుగానే హోపోనోపోనో చేసి మీరు ఆ కాన్వర్సేషన్ ని స్టార్ట్ చేసేలాగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇది ఒకటి. అండ్ 2, ఎవరినైనా ఎక్కువగా బాధ పెట్టినప్పుడు, ఎవరినైనా బాధ పెట్టాను అని మీకు అనిపించినప్పుడు ఆ సందర్భాన్ని, ఆ సిచ్యువేషన్ ని మీరు పాజిటివ్ వేలో డీల్ చేస్తూ హోపోనోపోనో ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎవరినైనా బాధ పెట్టాను అని అనిపించింది అనుకోండి, మీకు వెంటనే మీరు హోపోనోపోనో చేస్తే మీలో ఉన్న ఎనర్జీస్ హీల్ అవడమే కాకుండా వాళ్ళ నుంచి కూడా నెగిటివిటీ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళలో కూడా మీ మీద పాజిటివ్ కన్సర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. తెలుసో తెలియకో ఏదైనా ఒక మిస్టేక్ జరిగితే అది మీ హస్బెండ్ దగ్గరైనా, ఫాదర్ దగ్గరైనా, మదర్ దగ్గరైనా, లేదా అవుట్ సైడ్ పర్సన్స్ దగ్గరైనా కానీ హోపోనోపోనో ప్రాక్టీస్ మీ మైండ్తో చేయండి. సెల్ఫ్ హీలింగ్ చేసుకోండి. ఎప్పుడైనా మీరు తప్పు చేశాను అని అనిపించినప్పుడు ఈ సందర్భంలో హోపోనోపోనో చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం మీ గ్రోత్కి ఇది హెల్ప్ అవుతుంది. 3, రీజన్స్ లేకుండా ఎవరితోనైనా ఎక్కువగా మీకు గొడవలు అవుతుంటే ఖచ్చితంగా వెంటనే మీరు హోపోనోపోనో చేయాల్సిన అవసరం ఉంది. సెల్ఫ్ ఎనర్జీలోని అలాగే అవుట్ సైడ్ ఎనర్జీలోని మీరు ఖచ్చితంగా హోపోనోపోనో ప్రాక్టీస్ చేయాలి. ఎందుకని అంటే మీకు తెలియకుండా మీ ఎమోషన్స్ ఏవో డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడే ఎక్కువగా పక్క వాళ్ళతో గొడవలు అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ డిలీట్ ఎక్కువగా ఏదైనా నెగిటివ్ ఎమోషన్స్ కానీ, నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటే వెంటనే హోపోనోపోనో ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, లవ్ యూ, థ్యాంక్ యూ అనే 4 మ్యాజికల్ వర్డ్స్ ని వాడుతూ మీరు ఆ సిచ్యువేషన్ లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని హీల్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ 4వ సిచ్యువేషన్, మాటలు కలవనప్పుడు. అంటే మీరు ఒకటి మాట్లాడుతున్నారు, మీ క్లయింట్స్ కానీ, మీ కస్టమర్స్ కానీ, లేదా మీకు వేరే వాళ్ళు ఎవరైనా ఆపోజిట్ పర్సన్స్, బాస్ కానీ, లేదా ఇంకా వేరే ఎవరైనా వేరే మాట్లాడుతున్నారు అని అనుకోండి. మీ ఇద్దరి మాటలు కాన్వర్సేషన్ ఒకలాగా కలిసి అక్కడ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడమో, ఒక బిజినెస్ కంప్లీట్ అవ్వడమో, ఒక ప్రాఫిట్ తీసుకోవడమో చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు హోపోనోపోనో ప్రాక్టీస్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఎవరి దగ్గర అయితే ఒక వస్తువు కొంటున్నారో లేదా ఒక వస్తువు అమ్ముతున్నారో అక్కడ మీ వైబ్రేషన్స్ మ్యాచ్ అయ్యి మీకు ఆ పని ఫాస్ట్గా జరుగుతుంది. మీలో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉంటే ఇది చాలా బాగా మీకు ఉపయోగపడుతుంది. ప్రయత్నించి చూడండి. అండ్ 5వ సందర్భం, గ్రోత్ అనేది ఎక్కువగా కనిపించని దగ్గర. మీ పిల్లల్లో కానీ, మీలో కానీ, లేదా మీరు చూస్తున్న వ్యక్తుల్లో కానీ గ్రోత్ ఎప్పుడైనా కనిపించకపోతే, మీరు వాళ్ళ గ్రోత్ని కోరుకున్నా లేదా మీ గ్రోత్ని మీరు కోరుకున్నా ఆ ఎనర్జీస్కి మీరు హోపోనోపోనో చేస్తే వెంటనే గ్రోత్ అనేది వాళ్ళ లైఫ్లో స్టార్ట్ అవుతుంది. అందుకనే పేరెంట్స్కి నాది ఒక సజెషన్, మీ పిల్లల విషయంలో మీరు ఎప్పటికప్పుడు హోపోనోపోనో చేస్తూ వాళ్ళ గ్రోత్కి మీరు ఎనర్జీ ఇస్తూ ఎంకరేజ్ చేయండి. హోపోనోపోనో ద్వారా వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని హీల్ చేసి వాళ్ళ గ్రోత్ని మీ కళ్ళతో చూడండి. అండ్ 6వది, ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైనా మీకు ఒక నెగిటివ్ ఎమోషన్ కనిపించినా లేదా గతంలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ మీ మైండ్ ఎక్కువగా క్యారీ చేస్తూ ఉన్నా, సో దానికి మీరు ఖచ్చితంగా హోపోనోపోనో చేయాలి. అందులో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ని రిలీజ్ చేస్తూ ఫర్గివ్ మీ ఎనర్జీస్ తో యూనివర్స్ లోకి పూర్తిగా మీరు లెట్ ఇట్ గో చేస్తే దానివల్ల మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. మీ లైఫ్ గ్రోత్ కూడా స్టార్ట్ అవుతుంది. మీ సెల్ఫ్ హీలింగ్ జరుగుతుంది. మీకు తెలియని నెగిటివ్ ఎమోషన్స్ కానీ, నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఏమైనా
అటాక్ అయితే వాటన్నిటి నుంచి మీరు బయటపడగలుగుతారు. అందుకని మీలో నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైనా మీకు కనిపిస్తున్నా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరికైనా కనిపిస్తున్నా మీరు దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకుని వెంటనే హోపోనోపోనో ప్రాక్టీస్ చేయండి. అది మీకు మీ ఫ్యామిలీకి కూడా భవిష్యత్తు ప్రొటెక్షన్ కి హెల్ప్ అవుతుంది. ఈ సందర్భాలు కాకుండా ఇంకా కొన్ని సందర్భాలు ఉంటాయి. పర్టికులర్ గా ఈ సందర్భాల్లో అయితే ఖచ్చితంగా హోపోనోపోనో ప్రాక్టీస్ చేయాలి. ఈ రోజు నుంచి పాజిటివ్ గా ఉన్న వాటిలో కూడా హోపోనోపోనో చేయడం అనేది కాకుండా మీకు ఏవైనా ఇలాంటివి హీల్ చేసుకునే ఎనర్జీస్ కి అవసరమైన చోట హోపోనోపోనో చేసి మీరు మీ ఎనర్జీస్ ని షిఫ్ట్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో అడగండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అవర్ డ్రీమ్ AA ఛానల్ ని మీ డ్రీమ్ సక్సెస్ అవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.